నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. నోటిఫికేషన్స్ చాలామంది అడుగుతూ ఉంటుంటారు 2026కి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని. సో స్టెనోగ్రాఫ్ గురించి చాలామంది ఈ మధ్య డిస్కషన్ కూడా నడుస్తుంది. ఎప్పుడు పడబోతుంది నోటిఫికేషన్, దీనికి విద్యార్హత ఏం కావాలి, అండ్ ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అండ్ స్టేట్ వైజ్గా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా అని కూడా అడుగుతున్నారు. దీని డీటెయిల్స్ ఏంటి సార్ అసలు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కూడా ఉందండి. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటే కొంతమంది ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిప్లొమా చేస్తారు, కొంతమంది ఐటీఐ చేస్తారు, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ 10+2 ఉండాలి. 10th కంపల్సరీగా చదవాలి, +2 ఉండాలి. అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిప్లొమా అవ్వచ్చు, ఎనీథింగ్. వీరందరికీ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. పర్సంటేజ్ ఏమీ ఉండదండి. మీకు సెంట్రల్ రిక్రూట్మెంట్లో కానీ లేదా స్టేట్ రిక్రూట్మెంట్స్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ పర్సంటేజ్ మీద ఎలిజిబిలిటీకి అసలు ఎక్కడ ఉండదు. జస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయితే చాలు, సరిపోతుంది. దీనిలో ఇప్పటి వరకు అంటే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. 24 ఏప్రిల్ నుండి ఆన్లైన్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మే 15వ తారీఖు వరకు అప్లై చేయొచ్చు. 20 రోజులనే చెప్పాలి మనం. సో 20 డేసే, కొంచెం తక్కువ టైం ఉందని అనుకోవాలి మనము. ఏప్రిల్ 24 నుంచి ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అప్లై చేయాలి అని అనుకుంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ లిమిట్ కూడా ఉంది అని అనుకుంటే ఆలస్యం చేయకుండా ముందు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసి తర్వాత ఏదన్నా మనం చదువుకునేటానికి ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకుంటే బెస్ట్. లాస్ట్ డే వరకు వెయిట్ చేయొద్దు అనేది మేము రికమెండ్ చేస్తాం. నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైం వరకు 731 పోస్టులు ఉన్నాయండి. ఇది ఆల్ ఇండియా లెవెల్. అయితే రిక్రూట్మెంట్ ఫైనల్గా అయ్యే టైంకి ఈ కౌంట్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి ఆల్ మినిస్ట్రీస్ నుంచి ఏ మినిస్ట్రీకి ఎన్నెన్ని వేకెన్సీస్ కావాలి అనేది మళ్ళీ తీసుకుంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంకి అన్ని డిపార్ట్మెంట్లు నోటిఫై చేసి ఉండకపోవచ్చు. కాబట్టి అప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం 731 వేకెన్సీలు కావాలని ఉన్నాయి. ఫైనల్ రిక్రూట్మెంట్ అయ్యడానికి మనకి ఇంకా గ్యాప్ ఉంది. 6 months to 8 months టైం ఉంటుంది. ఈ గ్యాప్లో కనుక వేరే మినిస్ట్రీస్ నుంచి మాకు ఇంతమంది కావాలి అని అంటే కనుక ఆ వేకెన్సీస్ ఖచ్చితంగా పెరుగుతాయి. 731 అయితే ఉండవు, ఖచ్చితంగా పెరుగుతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో 2 రకాల పోస్టుల్ని ఫిల్ చేయబోతున్నారు. దీన్ని గ్రేడ్ సి, గ్రేడ్ డి అంటామండి. పే స్కేల్ని బట్టి డిఫరెన్షియేషన్ ఉంటుంది. గ్రేడ్ సికి 7th పే స్కేల్ ప్రకారము 50,000 నుంచి 60,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. 50,000 నుంచి 60,000 మధ్యలో వస్తుంది. డిపెండింగ్ ఆన్ ఆ గ్యాప్ డిఫరెన్స్ ఎందుకుంది అని అంటే వీరికి ఇచ్చేటటువంటి పోస్టింగ్ ఏ ప్లేస్లో ఇస్తున్నారో దాన్ని బట్టి మీకు హౌస్ రెంటల్ అలయన్స్ అనేవి మారుతూ ఉంటాయి. బట్ మినిమం 50,000 అయితే వస్తాయి. ఇది గ్రేడ్ సి వాడికి అండి. గ్రేడ్ డి అయినట్లయితే కనుక 40,000 నుంచి 45,000 వస్తాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మంచి శాలరీ అని చెప్పుకోవాలి. దీనిలో గ్రేడ్ సికి అయినా సరే, గ్రేడ్ డికి అయినా సరే ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. దీనిలో వేరే ఎటువంటి డౌట్ లేదు. ఏజ్ లిమిట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. గ్రేడ్ సి వారికి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 30 years. సో 18 to 30 years నేను చెప్తున్న నంబర్ అనేది జనరల్ కేటగిరీ వారికి. అదే గ్రేడ్ డి అయినట్లయితే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 27 years ఉండాలి. సో దీంతో పాటు ఓబీసీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ దీనికి అప్లై అవుతాయి. సో దీనిలో 2 phases ఎగ్జామ్ జరుగుతుందండి. ఫస్ట్ది కామన్ రిటన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఎవరైతే స్టూడెంట్స్ మేము రూరల్ బ్యాక్గ్రౌండ్, మాకు మ్యాథ్స్ రాదు అని అనుకుంటారో అటువంటి వారికి ఈ నోటిఫికేషన్ ఒక బ్రహ్మాండం అని చెప్పాలి, ఆఫర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో అర్థమెటిక్ లేదా ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండవు. రిటన్ టెస్ట్లో 3 సెక్షన్లు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 50 questions వస్తాయండి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద 50 questions వస్తాయి. ఈ 2 సెక్షన్స్కి ఒక్కొక్క సెక్షన్స్కి 30 నిమిషాలు టైం ఉంటుంది. సో 30 నిమిషాల్లో 50 questions సాల్వ్ చేయాలి.
చేసే విధంగానే ఉంటుందండి, ఈజీగానే ఉంటుంది ఈజీగానే టెస్ట్, ఓకే. అంత టఫ్ ఏమి ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అని అంటే ఇందులో 100 క్వశ్చన్స్ వస్తాయి, 1 అవర్ టైం ఉంది. 50% వెయిటేజ్ రిటర్న్ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్కి ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బేసిక్గానే ఉంటుందండి. జనరల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే గ్రామర్ బేస్డ్ ఉంటుంది, వొకాబ్ బేస్డ్ ఉంటుంది, రూల్ బేస్డ్ ఉంటుంది. ఇందులో స్పెషల్గా మనకి మిగిలిన పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్లో కావాల్సినటువంటి విధంగా రీడింగ్ స్కిల్ ఉండాలి, తక్కువ టైంలో ఎక్కువ డేటా చదవాలి, కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, అలాంటి క్వశ్చన్స్ ఏమీ ఉండవండి. ఎస్ఎస్సి వారు కండక్ట్ చేసేటటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా బేసిక్గా ఉంటుంది. గ్రామర్ మీద పట్టుండాలి, వొకాబులరీ మీద పట్టుండాలి, రూల్స్ మీద పట్టుండాలి. ఉంటే గనక 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం చేయొచ్చు. పెద్ద కష్టమేమి కాదు. దీనికి 1 అవర్ టైం ఉంది, 50% వెయిటేజ్ ఉంది. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంగ్లీష్. ఓకే. సో ఆ సబ్జెక్ట్ మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తే గనక డెఫినెట్గా మనకి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో కామన్ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్లో ఏముంటుంది, గ్రేడ్ సికి గ్రేడ్ డికి రెండింటికి సపరేట్గా ఉంటుందండి. గ్రేడ్ సి అయినా సరే, డి అయినా సరే మనము టైపింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. గ్రేడ్ సిలో 100 వర్డ్స్ పర్ మినిట్, 100 వర్డ్స్ పర్ మినిట్. అదే గ్రేడ్ డి అయినట్లయితే కనుక 80 వర్డ్స్ పర్ మినిట్. ప్రాక్టీస్ ఉంటే డెఫినెట్గా చేయొచ్చు. బోత్ హ్యాండ్స్ యూస్ చేయాలి, 10 ఫింగర్స్ యూస్ చేయాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే ప్రాక్టీస్ చేయటము డెఫినెట్గా అవుతుంది. సో కంప్యూటర్ మీద కీబోర్డ్తో చేయాలి. మొబైల్లో చేస్తే మనకి 2 ఫింగర్సే ఉంటాయండి. సో చాలామంది కంప్యూటర్ మీద చేయాలి అంటే సింగిల్ ఫింగర్ వాడుతూ ఉంటారు. అలా కాదు, 10 ఫింగర్స్ బోత్ హ్యాండ్స్ యూజ్ చేసి చేయటం కనుక స్టార్ట్ చేస్తే స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వటం అనేది అసలు పెద్ద కష్టమేమీ కాదు. మోర్ ఓవర్ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. సో దీనిలో టైం లిమిట్ కూడా ఉంటుందండి. గ్రేడ్ సికి 100 వర్డ్స్ పర్ మినిట్ అన్నాం. స్టూడెంట్ చాయిస్ ఉంటుంది, ఇంగ్లీష్ అయినా టైప్ చేయొచ్చు లేదా హిందీ అయినా టైప్ చేయొచ్చు, ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయినట్లయితే కనుక 40 మినిట్స్ టైం ఇస్తారు, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని మనం టైప్ చేయాలి, 40 మినిట్స్ టైం ఉంటుంది. అదే హిందీ అయినట్లయితే కనుక 55 మినిట్స్ టైం ఇస్తారు, 15 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది. అదే గ్రేడ్ డి అయినట్లయితే వర్డ్ కౌంట్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి, వర్డ్ కౌంట్ అనేది. దీనికి టైము 50 మినిట్స్ ఇస్తారండి ఇంగ్లీష్ అయినట్లయితే. అదే హిందీ అయినట్లయితే కనుక 65 మినిట్స్ టైం ఉంటుంది. సో మనకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఆ పారాగ్రాఫ్ని మనం చూస్తూ మనం టైప్ చేయాలి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. కామన్ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయినట్లయితే కనుక రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని, మెరిట్ మార్క్స్ని బేస్ చేసుకొని జాబ్స్ అనేది ఇస్తాయి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి 18 ఇయర్స్ దాటి ఉన్నవారు ఎవరైతే ఉంటారో గ్రేడ్ సి అయినట్లయితే అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు, గ్రేడ్ సి అయినట్లయితే అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మంచి జీతాలు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, బ్యూటిఫుల్ ఉంటుంది. వేకెన్సీస్ తక్కువ అని మాత్రం ఎవరు అనుకోకూడదు. ఎందుకనంటే దట్ ఈస్ వాట్ వీ టెల్ టు అవర్ స్టూడెంట్. మీకు 10,000 వేకెన్సీలు ఉన్నాయా, 50,000 వేకెన్సీలు ఉన్నాయా, 10 వేకెన్సీలు ఉన్నాయా, ఒక్క వేకెన్సీ ఉందా, డజంట్ మ్యాటర్. మీకు కావాల్సింది ఏంటి, ఒక్కటి. ఆ ఒక్కటి ఉందా, అప్లై చేయండి, కాన్ఫిడెంట్గా అప్లై చేయండి, మనసా వాచా కర్మన ప్రిపేర్ అవ్వండి. అప్లై చేసిన డేట్ దగ్గర నుంచి రిటర్న్ ఎగ్జామ్ రాసే డేట్ వరకు 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా, 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. ఒక యజ్ఞంలాగా చేయండి. సిలబస్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత మాక్ ఎగ్జామ్స్ రాయండి. రోజు 1 గంట స్కిల్ టెస్ట్ కోసం టైపింగ్ ప్రాక్టీస్ చేయండి. ఏ రోజు కూడా పడుకునే ముందు ఆలోచించుకుంటే నేను ఇవాళ టైం వేస్ట్ చేయలేదు అనే ఆన్సర్ వచ్చేలాగా ప్రతిరోజు మీరు అలా యాక్టివిటీస్ చేసినట్లయితే కనుక ఒక్క పోస్ట్ ఉన్నా సరే అది మీదే. సో 731 వేకెన్సీసే ఉన్నాయి కదా అని డిమోటివేట్ అవ్వకూడదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నీలో చాలా పవర్ ఉంది, అది నీకు తెలియట్లేదు. కాన్ఫిడెంట్గా ఉండండి, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటే కనుక 731 వేకెన్సీస్ ఉన్నాయా, లేకపోతే ఇది పెరిగి 1,500 అవుతాయా, 2,000 అవుతాయా, డజంట్ మ్యాటర్. మనం చేసే పని శ్రద్ధగా మనం చేసినట్లయితే కనుక, ప్రయత్న లోపం లేకుండా మనం చేసినట్లయితే ఒక్క పోస్ట్ ఉన్నా అది మందే.
వండర్ఫుల్ సార్. ఇది అప్లికేషన్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఎలా అప్లై చేయాలంటారు? అప్లికేషన్ ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. ఓకే. దానిలోకి వెళ్ళి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఓకే. అండ్ ఎవరైనా సరే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ దీనికి సంబంధించి మేము అప్లై చేయాలనుకుంటున్నామని ఎవరైతే మన దాకా వచ్చి అడిగితే వీళ్ళకి స్పెషల్గా కొంత సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది అంటారా సార్? ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేయమని చెప్తాను. ఓకే. ఉద్యోగంలో జాయిన్ అయ్యామా లేదా సెకండరీ. సెకండరీ. ముందు సిజిఎల్ టార్గెట్గా పెట్టుకుంటే అది గ్రూప్ బి పోస్ట్ అండి. అవును. సో స్టెనోగ్రాఫర్ పెట్టుకుంటే కనుక ఇది ఇందులో మనకు ఉద్యోగం వస్తే మన సిజిఎల్ ఎగ్జామ్ రాసే టైంకి ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. ఆ కాన్ఫిడెన్స్ తోటి సిజిఎల్ ఉద్యోగం తొందరగా తెచ్చుకోవచ్చు, కాన్ఫిడెంట్గా తెచ్చుకోవచ్చు. ఒకవేళ సిజిఎల్ మిస్ అయింది అని అనుకోండి, ప్లాన్ బి కింద ఇది ఉంది ఆల్రెడీ. సో సిజిఎల్కి ఎక్స్ట్రాగా మనం ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా సిజిఎల్లో ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ సెక్షన్స్ ఉంటాయి, ఇందులో అది లేదు. ఓన్లీ జనరల్ ఇంటెలిజెన్స్, జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కాబట్టి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఈజీగా దీన్ని క్రాక్ చేయగలరు. ఒకవేళ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక రైల్వేలో ఇంగ్లీష్ ఉండదండి, ఈ ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉంది. దట్టు 50% వెయిటేజ్ ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీద కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి సిన్సియర్గా స్టెనోగ్రఫీ నోటిఫికేషన్కి అప్లై చేయమని చెప్తాను నేను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.